యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవరు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి. ఎందుకంటే ఇక్కడ బాకా ఊది ఏమని అంటున్నాడంటే ఉపవాస దినమును ప్రకటించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి. అందరికి ప్రకటన చేయండి. చెప్పకని ఏర్పాటు చేసి బాకా ఊది ప్రకటన చెయ్యండి. చేసి ఏం చేయాలట? జనులను సమకూర్చుడి. ఏం చేయాలండి? జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఇక్కడ వరకు ఆపుదాం. థ్యాంక్ యూ ప్రభా. ఇచ్చిన మెసేజ్ ప్రతి హృదయంలో స్థిరపడును గాక, ప్రతి మనస్సు మారిపోవును గాక, ప్రతి హృదయంలో దైవ కార్యం జరుగును గాక, ప్రతి వ్యక్తి మార్చబడును గాక, హృదయాలు మండుచు తిరిగి నలిగి నీ తట్టు తిప్పబడే వారిగా ఉందురుగాక. అట్టి విధంగా మీరు జరిగించండి. ప్రతి బిడ్డని లేవనెత్తండి. లైవ్లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు ఇదే మనసుతో తిప్పబడి నీ గొప్ప కార్యాలు చూచుదురుగాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.